పంటలు చేతికొచ్చే వేళ ఆకాశంలో మబ్బులు అన్నదాతకు భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ మధ్య కాలంలో తరచూ వర్షాలు పడుతుండడంతో అన్నదాతలైతే అరిగోస పడుతున్నారు. ఈ మధ్య కాలంలో నీళ్లు లేక అయితే అక్కడక్కడ కొంతమంది రైతులైతే ట్యాంకర్లు ఇతరత్రా అయితే నీటినైతే సరఫరా చేసి కొంతవరకైతే పొలాన్నయితే గట్టెక్కించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ మధ్య కాలంలో వర్షాలు నీటిపైన అయితే పూర్తిగా అయితే భయాందోళన గురి చెందుతున్న పరిస్థితి అయితే అన్నదాతలను అయితే గుబులు రేపుతుంది. కర్షకుల్లో అయితే ఈ మధ్య కాలంలో ముస్తాబాద్ కావచ్చు, అంతేకాకుండా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇతర ప్రాంతాల్లో వర్షపాతం అయితే నమోదవ్వడం జరిగింది. దీనివల్ల కుప్పలు పోసిన ధాన్యం అయితే పూర్తిగా నానిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒకవైపు నీరు లేక రైతులైతే ఎంతో ఇబ్బందులైతే పడ్డారు. ఇప్పుడైతే అష్ట కష్టాలు పడి పంట కోసి చేతికొచ్చిన తర్వాత అయితే వర్షాల వల్ల మరి ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి సైతం నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ మధ్య కాలంలో గత 2, 3 రోజుల నుంచి తరచూ వర్షాలైతే పడుతున్నాయి. దీనినైతే పంట కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఆ కవర్‌కు అయితే ధాన్యంపై కప్పుకోవడానికి ఒక్కో కవర్‌కి రూ. 20 చొప్పున దాదాపు 20-30 కవర్లు తీసుకొస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. టార్పాలిన్‌లు అయితే ప్రభుత్వం అయితే గత 5 సంవత్సరాల నుంచి అయితే నిలిపివేసింది. సబ్సిడీ అయితే ఇవ్వడం లేదు. దీనివల్ల యూరియా బస్తాలు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్రా బియ్యపు సంచుల బస్తాలు కత్తిరించి అయితే ధాన్యంపై కప్పుకుంటున్నారు రైతులైతే. దీనివల్ల అయితే మాకైతే ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి. టార్పాలిన్‌లు అయితే ఇవ్వాలని చెప్పి కొంతమంది రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాయకులు వచ్చి వారినైతే నిరాశకు గురి చెందకుండా సైతం వారినైతే కొంతవరకైతే ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే 500 బోనస్ ఇస్తామని అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బోనస్ వస్తుందా లేదా అనేది ఒక టెన్షన్ అయితే, అంతేకాకుండా మెచ్యూర్‌కి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ కూడా వర్షపాతం నమోదవడం వల్ల అయితే ఇక్కడ రావట్లేదు ప్రస్తుతం. దీనికి సంబంధించి సైతం రైతన్న ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే వర్షపాతం నమోదు కావడం కావచ్చు, అంతేకాకుండా నీరు లేక అయితే ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కావచ్చు. యాసంగి పంటకు సంబంధించి అయితే ఇప్పుడైతే పంటలైతే దాదాపు కోస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. హార్వెస్టర్లు సైతం కొంతవరకు అయితే బిజీ అయిన పరిస్థితి అయితే నెలకొంది. అక్కడక్కడ హార్వెస్టర్లు సైతం దొరకని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఒకేసారి అంతా యాసంగి పంటకు సంబంధించి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే చేతికి వచ్చిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం రైతులైతే ఆ పంట కోత దశకు సంబంధించి అయితే బిజీగా మారారు. ఎకరాకి మిషన్‌కి సంబంధించి రూ. 2,000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా వరి ధాన్యం వేయడానికి అయితే ఇతర రాష్ట్రాల నుంచి సైతం కార్మికులు అయితే తీసుకురావడం జరిగింది. కూలీల కొరత ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడం జరిగింది. అష్ట కష్టాలు పడి అయితే పంట చేతికొచ్చే సమయానికైతే ఇప్పుడైతే వర్షాలు పడడం వల్ల కొంతవరకైతే అన్నదాతలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి టార్పాలిన్‌లు అయితే ప్రభుత్వం అయితే సరఫరా చేయాలని అయితే వారైతే కోరుకుంటున్న పరిస్థితి సైతం ఉంది.